హిస్టరీ క్రియేట్ ఫస్ట్ విన్నర్ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దేబ్జానీ అనేసి నాగార్జున గారు చెప్తే ఎలా హైప్ వస్తుందో ఒకసారి మేము ఓకే వదిలేస్తాను. ఆ విధంగా జరిగే ఛాన్స్ ఉందా అంటే ఉంది, జరిగే ఛాన్స్ ఉంది. ఎలాగ ఏమని మాట్లాడతాం. ఇప్పుడు కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ అనేసి మన ప్రోగ్రామ్ అయితే వస్తుంది కదా, దాంట్లో మ్యాక్సిమం 99.9% అయితే టైటిల్ అయితే గెలిచారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాని గురించి అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఇంకొక వీడియో అయితే మనం మాట్లాడదాం. దీంట్లో ఓన్లీ సత్యభామ గారి గురించే మాట్లాడదాం. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ కానీ మన సత్య గారు కానీ వచ్చారంటే, అదే దేబ్జానీ గారికి వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా రివ్యూలు అన్నీ వాళ్ళ కోసమే నేను చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ అప్డేట్స్ కొంచెం లేట్ అవుతా ఉంటాయి వచ్చేదానికి. అయినా పర్లేదు, బిగ్ బాస్కి అప్రోచ్ అవుతారు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో వాళ్ళు వచ్చిన పర్ఫార్మెన్సే వాళ్ళకి ప్లస్ పాయింట్, శ్రీరామ్ రక్ష అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఛానల్తో మనం ఎంత క్లోజ్గా మూవ్ అవుతామో అంత ఆపర్చునిటీస్ అనేది మనకు వస్తాయి. అది ఎత్తుక్కొని వస్తాయి, మనం చూడాల్సిన పని లేదు. మీరు చూసుకున్నట్టయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో సీజన్ 1లో ఉండే వాళ్ళే మళ్ళీ సీజన్ 2కి వచ్చారంటే అర్థం చేసుకోండి వాళ్ళ పవర్ ఎలా ఉంటుంది ఏమనేసి. అందుకోసం అనే చెప్తాను, దేబ్జానీ గారు ఛానల్కి ఎంతో అవసరమో దానికోసం అనేసి ఛానల్లో కూడా అడ్డు పెట్టుకుంటారు. అక్కడ అమర్దీప్ ఓట్లు ఖచ్చితంగా తేజు వచ్చే ఛాన్స్ అయితే 99% లేదు అంటా ఉంటారు. 1% మేబీ 1% ఛాన్స్ ఉంది. 1% కానీ ఛాన్స్ ఉంటే తేజు గారు అమర్దీప్ గారి ఓట్లు మొత్తం తేజుకే పడతాయి. కానీ అక్కడ కానీ రాకపోయాడంటే మాత్రం అమర్దీప్ ఓట్లు కనీసం ఒక 30% అన్న మన దేబ్జానీ గారికి అయితే పడతాయి. ఎందుకంటే చాలా మందికి అసలు పేరు పలకడం కూడా రావట్లేదు. వాళ్ళు నటించిన సీరియల్లో 2 అయినా కానీ మంచి అంత గ్రిప్పింగ్ పేరు తెచ్చుకున్నారంటే అంత గ్రిప్పింగ్ పేరు అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ టైటిల్ విన్ అవుతారు. వాళ్ళ లక్ ఫ్యాక్టర్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అలాగే బిగ్ బాస్ కూడా ఫస్ట్ లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ దీపికా గారు కూడా వస్తూ ఉంటారు, మన బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరికి మంచి టఫ్ కాంపిటీషన్ అయితే పడే ఉంది. ఎందుకంటే ఇద్దరు సీరియల్ ఫ్యాన్స్ ఒకటిగా అటాచ్ అయ్యారంటే దాని గురించి కూడా స్పెషల్ వీడియో చేద్దాం. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏమనేసి దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకేమనిపిస్తుంది, బిగ్ బాస్కి వస్తారనుకుంటా అంటారా, రారనుకుంటా అంటారా దేబ్జానీ గారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ మనం 3 నెలలు అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చూసాము. ఇప్పుడు కుక్కు విత్ జాతిరత్నాలు అనేసి వస్తుంది కదా, ఆ షోలో ఉండారా లేదా అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే అక్కడ రివీల్ చేయలేదు. ఒకవేళ దాంట్లో వచ్చినా కానీ ఆ రివ్యూలు కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో విన్నర్ ఎవరు అయ్యారా అనేది కూడా కామెంట్ చేయండి మీకు తెలిస్తే. లేకపోతే వీడియోలో మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.